వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. మనతో ఉన్నారు ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ తరుణ్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య మనం నీ రీప్లేస్మెంట్ గురించి చాలా వింటూ ఉన్నాం. అవును. హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్. అవును. నీ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి అవసరం అవుతుంది? నీ రీప్లేస్మెంట్ మోస్ట్‌లీ ఎల్డర్లీ ఏజ్ అంటే పెద్దవాళ్ళకి ఒక 65, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఈ మధ్య కొంతమంది 55 ఇయర్స్ 55 ఏళ్ళ వాళ్ళకి కూడా మోకాలు అరిగిపోవడం. సో దానివల్ల ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళు నీ రీప్లేస్మెంట్‌కి వస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటారు? నీ రీప్లేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది మోకాల్లో? ఫస్ట్ మన మోకాల్లో ఇది మీడియల్ సైడ్, లాటరల్ సైడ్ అంటే లోపలి భాగం, ఇది బయట భాగం. సో మన బాడీ వెయిట్ మొత్తం ఎప్పుడైనా లోపలి భాగం మీద ఎక్కువ పడుతుంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఈ ఏమైనా లిగమెంట్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, ఏదైనా సరే మన బాడీ వెయిట్ ఎప్పుడైనా లోపలి సైడ్ ఎక్కువ పడుతుంటుంది. సో దానివల్ల ఇక్కడ ఉండే కార్టిలేజ్, ఈ బోన్ మీద ఉండే కార్టిలేజ్, ఈ కార్టిలేజ్ అంతా అరిగిపోవడం, దానివల్ల మనకి రాపిడి ఎక్కువ అవడం, దానివల్ల మనకు వస్తుంటుంది. అది ఒక్కటే కాకుండా మనకు రుమటైడ్ ఆర్థరైటిస్, వాతం అంటాం కదా, వాళ్ళల్లో కూడా మనకి ఇది కార్టిలేజ్ అరిగిపోవడం, డ్యామేజ్ అవ్వడం అవన్నీ చూస్తాం. వాళ్ళలో మనం ఆర్థరైటిస్ వచ్చిందని నీ రీప్లేస్మెంట్స్ సజెస్ట్ చేస్తాం. వేరే ఏం లేదా సార్? అన్ని రీప్లేస్ చేయకుండా మామూలుగా మెడిసిన్ ద్వారా ఏం చేయలేమా? మెడిసిన్ అంటే దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఓకే. సో ఫస్ట్ 1, 2, 3 స్టేజెస్లో మనము టాబ్లెట్స్ ఇవ్వడము అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఉంటాయి, హైలోనిక్ యాసిడ్ జెల్స్ అని ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ తోటి మేనేజ్ చేయగలుగుతాం. అది క్యూర్ ట్రీట్మెంట్ కాదు. సో మనము ఇప్పటి నుంచి ఒక 5 ఏళ్ళు ప్రొలాంగ్ చేయడము, మనకు దేవుడు ఇచ్చిన జాయింట్స్ తోటి ఉండడము, అలా చేయగలుగుతాం. అంతేగాని అదే ట్రీట్మెంట్ అని ఉండదు. అదొక్కటే కాకుండా వేరే సర్జరీస్ కూడా ఉంటాయి. హై టిబియల్ ఆస్టియోటమీ అని ఉంటుంది. పైన చిన్న బోన్ని కొంచెం కట్ చేస్తారు. సో దానివల్ల మనం జాయింట్ మీద ప్రెషర్ తగ్గిస్తాం, ఒత్తిడి తగ్గిద్ది, బరువు దానివల్ల. కానీ అట్ ద ఎండ్ మళ్ళీ అది కూడా మనకి కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ అట్ ద ఎండ్ మళ్ళీ ఇదే ఫైనల్ స్టేజ్లో దీనికి రావాల్సి వస్తుంది. 4th స్టేజ్లో నీ రీప్లేస్మెంట్ అంటున్నారు. ఆ స్టేజెస్ గురించి చెప్పండి. ఫస్ట్ ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఫస్ట్ స్టేజ్లో మనకి జాయింట్ గ్యాప్ అనేది మనకి ఎక్స్రేలో కనిపిస్తుంటుంది. 2 బోన్స్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంటుంది. గ్యాప్ అనేది ఏం లేదు, బట్ కార్టిలేజ్. మనకి ఏదైతే గుజ్జ ఉందో అది కనిపించదు, ఎక్స్రేలో కనిపించదు. సో మనకు గ్యాప్ ఉంది అనుకుంటాం. సో పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీడియల్ సైడ్ అంటే లోపటి భాగం, ఈ లోపటి భాగం గ్యాప్ అంటే ఆ కార్టిలేజ్ అరిగిపోయితే ఆ గ్యాప్ తగ్గిపోతుంది. సో దానివల్ల మనం ఫస్ట్ డిసైడ్ చేయగలుగుతాం అది ఏ స్టేజ్లో ఉందని. సో ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ గ్యాప్ తగ్గుతుంది కొంచెం. సెకండ్ స్టేజ్లో కొంచెం గ్యాప్ తగ్గుతుంది, దాంతోపాటు చుట్టూ బోన్ ఎక్కువ గ్రో అవుతుంది, పెరుగుతుంది. దాని తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చే వరకు సివియర్గా రెడ్యూస్ అవుతుంది, బోన్ గ్రోత్ ఫామ్ అవుతుంది, నొప్పి రావడం స్టార్ట్ అవుతుంటే అంటుంది. ఫైనల్ స్టేజ్లో బోన్కి రాపిడ్ అయ్యి సౌండ్ రావడము అండ్ ఆ పెయిన్ ఎక్కువ అవ్వడము, నడవలేకపోవడము, ఒక అర కిలోమీటర్ కూడా నడవలేరు, ఒక 10 నిమిషాలు నిల్చోలేరు. సో అలా ఉండడం వల్ల కూడా మనకి 4th స్టేజ్ అని గుర్తించగలుగుతాం. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ చూస్తూ ఉన్నాం. మోకాల్లో ఒక ఇంజెక్షన్ వేసి కార్టిలేజ్ బ్లడ్ నుంచి ఏదో సెల్స్ దాని గురించి, అది మన బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ అని ఉంటాయి. సో అవి మనం తీసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి మనం మోకాళ్ళ లోపలికి ఇంజెక్ట్ చేస్తుంటాం. సో దానివల్ల మన గుజ్జు అనేది ఏదైతే అరిగిపోయిందో దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అది కంప్లీట్గా క్యూర్ అట్లయితే అని ప్రస్తుతానికైతే మనకు అట్లాంటి ఎవిడెన్స్ లేదు. హెల్ప్ చేస్తుంది, అది హెల్ప్ చేస్తుంది అని వరకే ఉంది, అంతే ట్రీట్మెంట్ కాదు. ఒక 6 నెలలు సంవత్సరం పాటు వరకు మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం. అది ఎట్లా ఉంటుంది సార్? ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది నీ రీప్లేస్మెంట్ అనేది? సో నీ రీప్లేస్మెంట్ అరిగిపోయిన వాళ్ళలో చేస్తాం కదా. సో మనకి అరిగిపోయింది ఓన్లీ కార్టిలేజ్ ఏరియా. ఎస్ సార్. సో మనకి కార్టిలేజ్ ఏరియా ఏదైతే అరిగిపోయిందో ఆ పార్ట్ మందమే మనం రిమూవ్ చేస్తాం. సో మనం జాయింట్ ఓపెన్ చేస్తాం, మోకాలు ఓపెన్ చేసి దాని లోపల నుంచి మనం ఎప్పుడైతే చూస్తామో మనకి ఏదైతే అరిగిపోయిన పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ వరకే రిసెక్ట్ చేస్తాము. స్పెసిఫిక్ యాంగిల్స్లో స్పెసిఫిక్ మెజర్మెంట్ తోటి ఏ మోకాల్ని ఈ లిగమెంట్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. దీంట్లో వేరియస్ సర్జరీస్ ఉంటాయి. ఒకటి రోబోటిక్ అని, నావిగేషన్ అని, ఒకటి కన్వెన్షనల్ అని. కన్వెన్షనల్ అంటే మనం డాక్టర్ సొంతగా జిగ్స్ అంటే మెజరింగ్ జిగ్స్, బ్లాక్స్ అని ఉంటాయి, అవి పెట్టుకొని చేస్తుంటారు. అది రోబోటిక్ అంటే మనకు ఒక రోబోట్ ఉంటుంది. సో ఆ రోబో సహాయంతో మనకి ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ఎంత డిగ్రీ కట్ చేయాలి, ఎంత ఎంఎం కట్ చేయాలి అనేది కూడా చెప్తుంటుంది. అది డాక్టర్కి సహాయంగా ఉంటుంది. అంతేగాని అదే మొత్తం చేసేది భయపడుతూ ఉంటారు. డాక్టర్ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. సో డాక్టర్ చేస్తాడు, అది సహాయం చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఇంప్లాంట్స్ గురించి సార్, ఏదైతే మీరు రీప్లేస్ అందులో పెడతారో ఆ ఇంప్లాంట్స్ కూడా కాస్ట్లీ ఉంటాయి, వాటిలో రకాలు ఏమైనా ఉన్నాయి? దీంట్లో ఈ 3 రకాలు ఉన్నాయండి.
ఇది ఆక్సినియం అంటారు దీన్ని. ఆక్సినియం. ఇది సిరామిక్ క్వాలిటీ ఇది. సో ఇది అన్నిటికంటే 30 years వరకు గ్యారంటీడ్ ల్యాబ్ టెస్టెడ్ అని ప్రస్తుతానికి ఇది FDA అప్రూవ్డ్, US FDA అప్రూవ్డ్. సో ఇది మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఈ సిరామిక్ ఇంప్లాంట్ 30 years అంటే ఒక 65 or 55 years ఏజ్ ఉన్న వాళ్ళకి రీప్లేస్ చేయాలంటే మనం దీన్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటే ఇంకో 90 ఏళ్ళ వరకు అట్లా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో మళ్ళీ సెకండ్ సర్జరీకి వెళ్ళకుండా ఉంటారండి. ఎక్స్పెన్సివ్ సార్ ఎట్లా ఉంటుంది? ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, అది ఎక్కువ ఇంకా కొంచెం రెడ్యూస్ అంటే తక్కువ క్వాలిటీ అనలేము, బట్ ఇది ఫస్ట్ నుంచి వాడుతున్నాం కోబాల్ట్ క్రోమియం అని. ఇది వెయిట్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ దీంతో. సో ఇది కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇది వాడినా సరిపోతుంది. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? ఇన్ పేషెంట్కి రావాలా? ఎంత టైం పడుతుంది? సర్జరీకి ఎంత? డిశ్చార్జ్కి ఎంత? ఇన్ పేషెంట్ ఫస్ట్ మన దగ్గరికి ఏ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తామో చెప్తాను. సో సర్జరీ అందరికీ ఎమ్మటే చేయాలి అట్లేం ఉండదు. ఇది 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకు, ఓన్లీ 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళ ఒకవేళ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని సర్జరీ నీడెడ్ అని ఫిక్స్ అయిపోయినాం పేషెంట్ అండ్ డాక్టర్ ఇద్దరు. సో అప్పుడు మనం హాస్పిటల్కి వచ్చి జస్ట్ వాళ్ళకి ఎక్స్రే తీసుకొని మనం గుండె చెకప్, అనస్థిషియా చెకప్ చేయించుకోవాలి. అడ్మిషన్ అయ్యి గుండె చెకప్, అనస్థిషియా చెకప్ ఇద్దరు డాక్టర్స్ చెక్ చేస్తారు. అయ్యంత హెల్త్ బాగుంది అని డిసైడ్ అయినప్పుడు మనం ఎమ్మటే ఆపరేషన్కి వెళ్ళిపోవచ్చు. ఎంత టైం సార్? ఎంత ప్రాసెస్ టైం? ఆపరేషన్ టైం ఒక 1 hour లోపు మొత్తం అయిపోతుంది. ప్రాసెస్ అంతా అయిపోతుంది, ఆపరేషన్ అయిపోతుంది. బయటికి వచ్చి మనం హాస్పిటల్లో 1 day ఉండేసి వీ కెన్ లీవ్. వాళ్ళకి రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చా? నీ రీప్లేస్ చేయకముందు ఏదైతే పనులు చేసేవాళ్ళమో అవన్నీ దానికంటే అరిగిపోయిన తర్వాత నుంచి ఎంత పెయిన్ ఉంటుందో ఆబ్వియస్లీ దానికంటే చాలా బెటర్ చేసుకోవచ్చు. కొంతమంది పేషెంట్ కింద కూడా కూర్చుంటారు బాచిపెట్లు వేసుకుని. సో నీ రీప్లేస్మెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఓవరాల్ గా. ఇప్పుడు ఈ 30 years నుంచి వచ్చింది దీని లోపల దిస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్స్. సో దానికి డోకా లేదు. ఓకే సార్, ఇంకొక పెద్ద భయం ఉంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది బాగా నొప్పి ఉంటుంది అని చెప్పి, అందులో నిజం ఉందా? నీ చేయించుకున్న తర్వాత కొన్ని డేస్ ఉంటుందండి. ఓకే, చేసేటప్పుడు మనం అనస్థిషియా ఇస్తాం కాబట్టి అట్లాంటి నొప్పి ఏమి ఉండదు, తెలియదు పేషెంట్కి అసలు. స్పైనల్ అనస్థిషియా ఉంటుంది, వేస్ట్ కింద నుంచి అంతా మనకి తెలియదు. స్పైనల్ అనస్థిషియా. ఆపరేషన్ తర్వాత కొంచెం పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ కూడా మేనేజ్మెంట్ చేస్తుంటాము. వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఎమ్మటే నడవచ్చు. వాళ్ళు 1 day తర్వాత వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు నార్మల్గా నడిచేస్తారు. హిప్ రీప్లేస్మెంట్ కి సంబంధించి ఎవరికి అవసరం అవుతుంది సార్ అది? ఇప్పుడు ఈ మధ్య కోవిడ్, ఇంతకుముందు 2020 కోవిడ్ నుంచి అందరు స్టెరాయిడ్స్ ఎక్కువ వాడారు. అండ్ అది ఒక్కటే కాకపోయినా స్మోకింగ్ రీజన్ డ్రింకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో కూడా హిప్ అరిగిపోతుంది, దాని బ్లడ్ సప్లై ఉండదు. సో హిప్ బోన్ చనిపోతుంది, అంటే బ్లడ్ సప్లై లేకపోతే బోన్ ఖరాబ్ అవుతుంది. సో ఎవరైతే వాళ్ళకు ఉంటుందో అప్పుడు హిప్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పడుకున్నప్పుడు కూడా చాలా పెయిన్ రావడము, కొంచెం మూవ్మెంట్ చేసినా గ్లోబల్ రిస్ట్రిక్షన్, అంటే ఎటు కదిలినా కానీ హిప్ మూవ్మెంట్ చేసినా కానీ నొప్పి రావడం. సో అలా ఉన్నప్పుడు మనం ఒక MRI తీసుకొని చెక్ చేస్తే దాంట్లో స్టేజెస్ ఉంటాయి. దాని ప్రకారము వాళ్ళు యంగ్ ఉన్నారా, ఓల్డ్ ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి రీప్లేస్మెంట్ చేయాలి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇంకొకటి ఓల్డ్ ఏజ్లో ఫ్రాక్చర్ ఉంటుంది, నెక్ ఆఫ్ ఫీమర్ అంటారు. సో హిప్ ఎప్పుడైతే తిరిగిపోతుందో వాళ్ళలో కూడా మనము రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నీ రీప్లేస్మెంట్కి సంబంధించి, హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎవరికి అవసరం అవుతా ఉంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్ స్టాక్. మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం.